హాయ్ ఆల్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మార్నింగ్ లేచి జస్ట్ ఇలా డోర్ ఓపెన్ చేశాను లేదు, మా ఇంటి పక్కన కొంచెం స్థలం ఓపెన్‌గా ఉంది. సో, ఆ స్థలంలో నాకిక్కడ ట్రీ పైన ఇలా ఏదో బర్డ్ కనిపించింది. దీని నేమ్ అయితే తెలీదు. చాలా కొత్తగా, వింతగా ఉంది. సో, మీ అందరికీ కూడా తెలుసుంటే నాకు కింద కమెంట్స్ చేయండి. నాకైతే ఈ బర్డ్ నేమ్ అంటారో తెలీదు. సో, ఇంకా మార్నింగ్‌కి బయట ఫ్రెష్‌నెస్‌గా కొంసేపు కూర్చొని దాని తర్వాత లోపలొచ్చి ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజైతే సేమియా ఉప్మా చేయాలనుకున్నాను. సింపుల్‌గా వైకుంఠ ఏకాదశి కదా, పెద్ద హడావిడి లేకుండా. సో, ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను 3 టేబుల్ స్పూన్. నెక్స్ట్ అలానే ఇందులోనే పోపు గింజలు, అలానే ఎండుమిర్చి కూడా ఒక 2-3 వరకే తుంచి వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి ఒక 4-5 మధ్యలో స్లిట్ చేసి వేసుకోండి, అంటే మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. అలానే ఇందులోనే చిటికెడంత పసుపు, కొంచెం ఇంగువ, ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెంసేపు ఒక 5-10 మినిట్స్ వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు అల్లం కావాలంటే వేసుకోవచ్చు, టొమాటోస్ వేసుకోవచ్చు, కావాలంటే డిఫరెంట్ వెజిటేబుల్స్ అంటే క్యారెట్స్, ఆలు, సో ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. మా మమ్మీ కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉంది కాబట్టి మేమైతే టొమాటోస్ని స్కిప్ చేసేసాము. జస్ట్ ఆనియన్స్తోనే ఈరోజు ఉప్మా చేసుకుంటున్నాము. కావాలంటే మీరు పొటాటోస్ కానీ ఇందులోనే క్యారెట్స్ కూడా వేసుకోవచ్చు. కానీ పొటాటోస్ అయితే ఫాస్ట్గా మనకి బాయిల్ అయితే, బట్ క్యారెట్ అనేది ఎక్కువసేపు టైం తీసుకుంటుంది కాబట్టి వెజిటేబుల్స్ కూడా ఏమి వేయకుండా సింపుల్గా ఈరోజు ఉప్మా అయితే రెడీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆనియన్స్ అనేవి మనకి లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని దాని తర్వాత స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మనకి ఉప్మా తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను చేసే ఉప్మా ఏంటి అంటే సేమియా ఉప్మా కాబట్టి మనకి ముద్దగైతే అసలు రాదు. నేనైతే పొడి పొడిగానే ఫ్రై చేసుకుంటాను. ఆల్రెడీ సేమియా మనం తెచ్చి పెట్టుకున్నప్పుడే లైట్గా ఫ్రై చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఇలా మనము ఉప్మా కావాలంటే యాడ్ చేసుకున్నప్పుడు మనకి పొడిగా వస్తుందన్నమాట. చాలామందికి సేమియా ఉప్మా అనేది గోధుమ రవ్వ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా అంటే మెత్తగా అంటే ఎవరికీ నచ్చదు. సో నాకు నచ్చదు అనమాట. సో ఇక్కడైతే వాటర్ అయితే యాడ్ చేశాను కదా, నెక్స్ట్ వాటర్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఇంక ఇవి రోల్ బాయిల్ అయిన తర్వాత చూసారా ఇలా ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను సేమియాని. మనం సరుకులు తెచ్చుకున్నప్పుడే ఫ్రై చేయొచ్చు, లేదంటే మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు రోడ్ సైడ్ అంటే కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది అనమాట ఇలా ఫ్రై చేసిన సేమియా, అంటే ఎవరైనా ఇచ్చేస్తారు. సో కావాలంటే మీరు ఇంట్లోనే ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే కొంచెం కాస్ట్ అనమాట మనకు ఫ్రై చేసిన సేమియా అంటే రోస్టెడ్ సేమియా బయట వర్మసలు ఏమైనా తీసుకోవాలంటే కొంచెం రేట్ ఎక్కువ. సో ఇక్కడైతే నేను నాకు తగినట్టు అంటే వాటర్కి తగినంతగా ఇక్కడైతే కొంచెం సేమియాని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నా సరే ఆల్రెడీ ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి సేమియా అనేది ఖచ్చితంగా పొడిగానే వస్తుంది. సో అందులో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు వీటిని అయితే మంచిగా కొంచెం సేపు మూతైనా పెట్టి మీరు అట్లే బాయిల్ చేసుకోవచ్చు, లేదంటే కొంతమంది ఏంటి అంటే రోస్టెడ్ కాకుండా నార్మల్ తీసుకుంటారు కదా, అప్పుడైతే ఇలా 5-10 మినిట్స్ ఇలా ఉప్మాని కలుపుతూ ఉండాలి. సో ఇవైతే రోస్టెడ్ సేమియా కాబట్టి సో లిడ్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే మనకు ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. లేదు ఒక 5 మినిట్స్ ఇలా లిడ్ని ఓపెన్ చేసి మనం ఇలా ఫ్రై చేసుకున్నా సరే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. సో నాకైతే ఉప్మా రెడీ చేయడానికి జస్ట్ ఒక 5 మినిట్సే టైం పట్టింది, బికాజ్ నేను ఎక్కువ వెజిటేబుల్స్ కూడా ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఉప్మా అనేది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది అనమాట. ఒకవేళ వెజిటేబుల్స్ వేసుంటే అవన్నీ ఫస్ట్ వెజిటేబుల్స్ బాయిల్ అయ్యి దాని తర్వాత వాటర్ కూడా బాయిల్ అయ్యేవరకు కొంచెం టైం పట్టేది. సో ఇక్కడ సింపుల్గా మార్నింగ్ మనకి ఎలాంటి హడావుడి లేకుండా ఉండడానికి సో ఇలా నేను సింపుల్గా చేసుకుంటున్నాను. కావాలంటే మీరు సపరేట్గా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. పల్లీల బదులు మీరు కావాలంటే కొంచెము జీడిపప్పును కూడా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ నాకు విండోలో నుంచి ఇంకా బర్డ్ కనిపిస్తుంది. సో అది మీ అందరికీ చూపించాలని చూశాను కానీ ఈ విండో నుంచి అయితే అసలు కనిపించలేదు. సో నేను అక్కడ బర్డ్ని చూసేలోపు ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇంకా చట్నీ నాకైతే సేమియా ఉప్మా షుగర్తో చాలా ఇష్టం. అంతే అండి, కావాలంటే మీరు కారపొడి వేసుకొని కూడా తినొచ్చు.
ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్‌కి అయితే వెళ్ళాను. వెంకటేశ్వర స్వామి అలంకరణ నార్మల్‌గానే చాలా బావుంటుంది. ఇంకా వైకుంఠ ఏకాదశి అయితే చెప్పాం గదా! చాలా అంటే చాలా బాగా రెడీ చేస్తారనమాట. సో, టెంపుల్‌ని ఎలా డెకరేట్ చేశారో, అక్కడ ఎలా పెట్టారనేది ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఈరోజు మీరు కూడా మంచిగా దర్శనం చేసుకొని అందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.